వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ విజయవాడ. ఈ రోజు మీ ముందుకు టొయోటా అర్బన్ క్రూజర్ తీసుకొచ్చానండి. 2024 మ్యానుఫ్యాక్చరింగ్, 2025 రిజిస్ట్రేషన్ అండి. ఎస్ వర్షన్ ఇది హైబ్రిడ్ కారు. 1 లీటర్ కి 25 నుంచి 30 వరకు మైలేజ్ అయితే వస్తుంది. చూసుకోవచ్చు ఈ వెహికల్ ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఎక్కడ గ్లాసులు కానీ డోర్లు కానీ అయితే ఏం చేంజ్ కాలేదు. ముందుగా ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చండి. ఈ వెహికల్ గురించి వీడియోలో పిన్ టు పిన్ అయితే క్లియర్ గా చూపిస్తూ చెప్తాను. బానెట్ మీద ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే లేదండి. ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు. హెడ్ లైట్స్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాయి. అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయండి. గ్రిల్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. క్లియర్ గా పిన్ టు పిన్ అయితే చూపిస్తాను వెహికల్ గురించి. రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు. ఫెండర్ కూడా అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. టైర్ కండిషన్ చూసుకోవచ్చు అండి. ఈ టైర్ అయితే 90% ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎక్కడైతే ఆయిల్ లీక్ అవ్వట్లేదు. అలవీల్ కూడా చూసుకోవచ్చు అండి. అలవీల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. అది కూడా ఎక్కడైతే డ్యామేజ్ అయితే లేదు. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. ఈ వెహికల్కి అయితే కీలెస్ ఎంట్రీ ఉందండి. చూసుకోవచ్చు. కీ పాకెట్లో ఉన్నా సరే దీంతో లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ అనేది చేసుకోవచ్చు. ఈ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ వచ్చిన గ్లాస్ అట్లా ఉంది. ఎక్కడ గ్లాస్ కూడా ఏం చేంజ్ కాలేదు. డ్రైవర్ సైడ్ డోర్ మీద ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏం లేదండి. మీకు క్లియర్గా చూపిస్తాను వెహికల్ గురించి. డోర్ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు. జాయింట్స్ కూడా కంపెనీ వచ్చింది అట్లా ఉంది. ఎక్కడ రెస్ట్ అయితే ఎక్కడ ఏం పట్టలేదు. పంచింగ్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చండి పంచింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్కి 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. లాక్ అన్లాక్ కూడా వర్కింగ్లో ఉంది. డోర్ పేస్టింగ్ కూడా చూపిస్తాను మీకు. ఈ వెహికల్ అయితే హైబ్రిడ్ కార్ అండి. ఇది 25-30 ఇస్తుంది మైలేజ్ అయితే. సీట్స్ కూడా చూసుకోవచ్చండి. క్వశ్చన్ చాలా అంటే చాలా మెత్తగా ఉంది కూర్చుంటే. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వెహికల్ కిలోమీటర్స్ కూడా చూపిస్తాను. పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుంది వెహికల్కి. చూసుకోవచ్చు 45,591 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేస్తున్నాను. బండి అయితే స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ ఏసీ ఆన్ చేద్దాము. బండి అయితే స్టార్ట్ అయింది. మీకు స్టార్ట్ అయినట్టు కూడా అనిపించట్లేదు. చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ చూసుకోవచ్చండి. స్టీరింగ్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా స్మూత్గా ఉంది. అయితే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్. స్పీడ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మోడ్ క్యాన్సిల్, క్రూజ్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాల్ లిఫ్ట్ చేయాలన్నా కట్ చేయాలన్నా ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది. క్లియర్గా చూపిస్తాను. ఏసీ కూడా మంచి చిల్డ్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. ఇది ఏసీ అయితే మంచి చిల్డ్ కండిషన్లో ఉంది. టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి వెహికల్కి. ఇక్కడ చూసుకోవచ్చండి యావరేజ్ మైలేజ్ వచ్చేసి 26.1 కిలోమీటర్ పర్ లీటర్ అండి. అంటే 1 లీటర్కి వచ్చేసే వాటికి 26 అయితే ఇస్తుంది మైలేజ్. రన్నింగ్లో వెళ్ళే కొద్దీ ఇంకా మైలేజ్ అనేది పెరుగుతుంది. 26 నుంచి 30 దాకా వచ్చిందండి బండి మైలేజ్ అయితే. మీకు క్లియర్గా చూపించాను. చూసుకోవచ్చు. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. స్టీరింగ్ లోటి, డాష్ బోర్డ్ లోటి. అలానే సైడ్ కటన్స్ కూడా వస్తుంది. చూస్తారు కదండి ఇక్కడ సైడ్ కటన్లో కూడా ఉంది. అటు సైడ్ కటన్లో కూడా ఉంటుంది. ఈ సీట్లో కూడా ఉంటుందండి. నేను ఈ డ్రైవింగ్ సీట్లో కూడా ఉంటుందండి ఎయిర్ బ్యాగ్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చండి ఈ వెహికల్కి ఈవీ మోడ్ కూడా ఉంటుంది. హైబ్రిడ్ వెహికల్ కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తాను. రూఫ్ కూడా అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్కి. చాలా నీట్గా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మిర్రర్ అయితే ఉంది వెహికల్కి. లైట్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇటు కూడా మిర్రర్ అయితే ఉంది. సో అయితే ఇంజిన్ అయితే ఆఫ్ చేసేద్దాము. బ్యాక్ సీట్స్ కూడా చూపిస్తాను. సీట్స్ అయితే క్వశ్చన్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉందండి. బ్యాక్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ గ్లాస్ కూడా అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. డోర్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూపిస్తాను. చూసుకోవచ్చండి బ్యాక్ డోర్ కూడా అయితే ఎక్కడ చేంజ్ కాలేదు. పెయింట్ ఏం పడలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. ఇంటీరియర్ సీట్స్ చూసుకోవచ్చు. 3 హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారండి వెహికల్కి. ప్లస్ హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. సీట్స్ కూడా చూసుకోవచ్చు. టైర్ ఏసీ కూడా ఉంటుంది. అలానే ఇక్కడ ఛార్జింగ్ పెట్టి కూడా ఉంది. బ్యాగ్ నుంచి డాష్ బోర్డ్ అనేది ఇలా కనబడుతుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ గ్లాస్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా కంపెనీ వచ్చింది అట్లా ఉందండి. బ్యాక్ టైర్స్ వచ్చేసి 70% ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు. ఎక్కడైతే ఆయిల్ లీక్ అవ్వట్లేదు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. డిక్కీ డోర్ కానీ డిక్కీ గ్లాస్ కానీ ఎక్కడైతే ఏం చేంజ్ కాలేదు.
డీఫాగర్ ఉంది వెహికల్కి, షార్ఫిన్ యాంటీనా కూడా ఉంది పైన. ఎస్ హైబ్రిడ్ వెహికల్ ఇది, అర్బన్ క్రూజర్. ఒకసారి మీకు బూట్ కూడా చూపిస్తాను. బూట్ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ జాయింట్స్ చూసుకోవచ్చండి, డిక్కీ డోర్ జాయింట్స్ కూడా ఎక్కడ ఏం చేంజ్ కాలేదు, ఎక్కడ రెస్ట్ కూడా లేదు వెహికల్కి. పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. పంచింగ్ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా పంచింగ్ చూసుకోవచ్చు, క్లియర్గా చూపిస్తున్నాను మీకు. లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్. ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ అయితే ఏమీ లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బటన్ వచ్చేసి 70-80% ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు, టైర్ కండిషన్ కూడా చూసుకోవచ్చు. గ్లాస్ అయితే ఏమి చేంజ్ కాలేదండి. లెఫ్ట్ సైడ్ అయితే పెయింట్ కూడా ఎక్కడ పడలేదు, కంపెనీ నుంచి వచ్చిన పెయింటింగ్ అట్లా ఉంది. పంచింగ్ చూపిస్తాను మీకు. ఈ పంచింగ్ కూడా చూసుకోవచ్చు. చూసారు కదండి, ఇది కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అట్లా ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. యాక్సిడెంట్ అయిందా లేదా అని ఇక్కడ చూసి చెప్పవచ్చు. సీట్లో చెప్పాను కదా ఎయిర్ బ్యాగ్ ఉందని, చూసారు కదా, ఇదే ఎయిర్ బ్యాగ్ అనేది. ఆ సీట్ డ్రైవింగ్ సీట్లో కూడా అలా ఉంటుంది ఎయిర్ బ్యాగ్ అనేది. ఇటు నుంచి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కీలెస్ ఎంట్రీ ఉంటుంది వెహికల్కి. ఇది నొక్కినా సరే లాక్ అవుతుంది, చూసారు కదా, ఎక్కడైతే ఏం చేంజ్ కాలేదు. స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఆటోమేటిక్ గేర్స్ అయితే వస్తాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, కంప్లీట్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇంకా రన్నింగ్ వెళ్ళే కొద్ది 26 అబోనే వస్తుంది, 30 దాకా అయితే వస్తుంది మైలేజ్. చూసుకోవచ్చండి, బండి అయితే ఎక్సలెంట్గా ఉంది. మైలేజ్ కింగ్ అండి ఈ వెహికల్. ఒక బుల్లెట్ ఎంత మైలేజ్ వస్తుందో అంత మైలేజ్ వస్తుంది ఈ వెహికల్. మీకు క్లియర్గా చూపించాను వెహికల్ గురించి. లెఫ్ట్ సైడ్ ఫెంటర్ కూడా చూసుకోవచ్చు, టైర్ కండిషన్ చూసుకోవచ్చు. టైర్ కండిషన్ అయితే 90% ఉంది. ఎలా వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు అండి, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మీకు ఇంజన్ కూడా చూపిస్తాను, బాగున్నట్టు లిఫ్ట్ చేస్తాను, చూసుకోవచ్చు. ఒకసారి ఇంజన్ కూడా చూసుకోవచ్చండి. ఇంజన్ క్యాబిన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ వెహికల్కి. ఇంజన్ చూసుకోవచ్చు, లేబుల్స్ కూడా కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ అట్లా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ హ్యాపరన్ చూసుకోవచ్చు అండి. హ్యాపరన్ నుంచి వచ్చిన పేస్టింగ్ అయితే ఎక్కడ ఏం చేంజ్ కాలేదు, కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అట్లా ఉంది. రైట్ సైడ్ హ్యాపరన్ కూడా చూసుకోవచ్చు, మీకు క్లియర్గా జూమ్ చేసినది కూడా చూపిస్తున్నాను. పేస్టింగ్ అనేది కూలెంట్ ఆయిల్, ఏబిఎస్. లేబుల్స్ చూసారండి, స్టిక్కర్స్ ఇవన్నీ కంపెనీ వచ్చిన స్టిక్కర్సే. ఎక్కడ అయితే ఇంజన్ ఎక్కడ ఏమి ఓపెన్ కాలేదు, చూసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ అన్ని కంపెనీ వచ్చిన మార్కింగ్స్ అలా ఉంటాయి. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ మార్కింగ్స్ ఉన్నాయి సార్, ఇవన్నీ కంపెనీ వచ్చిన మార్కింగ్స్ అలా ఉంటాయండి. అంటే ఎక్కడ అయితే ఏమి ఓపెన్ కాలేదు బండి. చూసారు కదా బ్లూ కలర్, అవన్నీ కంపెనీ వాళ్ళు వేసిన మార్కింగ్సే. హ్యాప్రాన్ పట్టి హ్యాప్రాన్ లెగ్స్ చూసుకోవచ్చు. ఇంజిన్ క్యాబిన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది వెహికల్ ఇది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 16,50,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది హైబ్రిడ్ వెహికల్. ఇది 1 లీటర్కి 25 నుంచి 30 దాకా మైలేజ్ వస్తుంది. ఎస్ వేరియంట్ ఇది. 2024 మ్యానుఫ్యాక్చరింగ్, 2025లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఈ వెహికల్ గురించి ఇంకే డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.